దాటి వెళ్తున్న యేసుప్రభుని ఎలా బలవంతం చేసినచ్చు? అయ్యా దాటి వెళ్ళొద్దయ్యా, మాతో పాటు ఉండయ్యా అని వాళ్ళు యేసుప్రభు ఏం చేశారంట? గాడ్ ఓపెన్ దెర్ ఐస్. The more you throttle me, the more you snub me, the more I will shout for the mercy of God. ప్రభా, దావీదు కుమారుని కరుణించు 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 కరుణించని కేకలు గొంతు పిసికేసినొచ్చు పరిస్థితులు. బహుశా అవమానము, నిట్టూర్పు, వేదన, అనారోగ్యము, గాయము, ఈ అన్ని సంఘటనలు బహుశా నీ కేకను ఈరోజు చిదిమేశాయా? ఇఫ్ యు హావ్ అ డిజైర్, హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయనకి ఇష్టపడతాడండి, దేవునికి ఇష్టం. నువ్వు ఆశ ఉంటే నీకు బయలుపరుచుకుంటాడు, తను నీకు బయలుపరుచుకుంటాడు. లూకాసు వార్త 24:28 అందరం కలిసి చదువుదాం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగుపడగా. వీళ్ళ డెస్టినీ వచ్చేసిందండి, వీళ్ళ గ్రామం వచ్చేసింది. యేసుప్రభు ఇంకేం చేస్తున్నట్టండి? ముందుకు వెళ్ళిపోతా ఉన్నట్ట. అంతవరకు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వీళ్ళ గమ్యస్థానం వచ్చింది, వీళ్ళ గ్రామం వచ్చింది. యేసుప్రభు దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక మాట అడుగుతాను, నిజంగా అంతవరకు వారికి యేసుప్రభు వారి మధ్యలో ఉన్నాడని వాళ్ళకి తెలుసా? మీరు చెప్పండి. తెలియదు. ఎవరి గురించి అయితే ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన వరకు మోషే ప్రవచనాలన్నీ కూడా యేసుప్రభు గురించి చెప్పబడిన ప్రతి మాటల నెరవేర్పు యెరూషలేములో జరిగిందంతా మాట్లాడుకుంటున్నారు. కానీ మాట్లాడుకుంటున్న వ్యక్తి యేసుప్రభు వారి మధ్యలో ఉన్నాడని కూడా వారికి తెలియదంట. దాటి వెళ్ళకుండా కాపాడితే మొదటి ప్రాంతంలో రెస్క్యూ, వారు కాపాడబడ్డారు. ఉపద్రవం నుండి ఏమయ్యారు? కాపాడబడ్డారు. తుఫాన్లో ఉన్న శిష్యులు, ఈ ఇద్దరు శిష్యులు, ఈమై శిష్యులు ఏం చేశారు? 24వ అధ్యాయం 29వ వచనం. వారు చేసిన ఒక్కటే మంచి పని. ఈరోజు నువ్వు ఆ పని చేస్తావా? సింపుల్ పని వాళ్ళు చేసింది. 28, 29 లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒక్క మంచి పని చేయి ఈరోజు. అందరు కలిసి చూద్దాం. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి ఏం చేశారు? బలవంతం చేశారు. వాళ్ళకు హైలైట్ ఏంటంటే ఆ రోజు వాళ్ళ చరిత్రను మార్చిన అనుభవం ఏం తెలుసా? వారు యేసుప్రభుని ఏం చేశారు? బలవంతం చేశారు. దాటి వెళ్ళుచున్న యేసుప్రభుని, దాటి వెళ్తున్న యేసుప్రభుని ఎలా బలవంతం చేసినచ్చు? అయ్యా దాటి వెళ్ళొద్దయ్యా, రాత్రి అయిపోతుందయ్యా, చీకటి అయిపోతుందయ్యా, మాతో పాటు ఉండయ్యా అని వాళ్ళు యేసుప్రభు ఏం చేశారంట? బలవంతం. దే ఫోర్స్డ్ హిమ్. చాలాసార్లు విషాదం ఏంటంటే వారి మధ్యలో ఉన్న యేసుప్రభే అన్నీ వింటున్నాం మనం. దేవుడి కార్యం మనం అనుభవించాం. మన జన్మ హక్కు అండి, మనం అనుభవించాల్సి. కానీ దేవుడు మనతో పాటు ఉంటున్నాడు, కార్యం చేస్తున్నాడు. దాటి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని అయ్యా దయచేసి దాటి వెళ్ళొద్దయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా. డోంట్ లీవ్ అస్ అండ్ గో లార్డ్, డోంట్ పాస్ బై అస్ అండ్ గో అవే లార్డ్. దయచేసి దాటి వెళ్ళొద్దని బలవంతం చేసి యేసుప్రభుని ఏం చేశారంట? ఆపేశారు. ఏం జరిగింది ఆపినప్పుడు? 31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటైన వారికి అదృష్టాడు. ఎప్పుడైతే దాటి వెళ్ళొద్దయ్యా అని ఆపి 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 బలవంతం చేశారో బైబిల్ సెలవిస్తుంది, వారి కన్నులు తెరవబడెను. దే సా ద డివైన్ విజిటేషన్ ఆఫ్ గాడ్, ద డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. నౌ దే సా హూ ద గాడ్ వాస్, హూ వాస్ స్పీకింగ్ టు దెమ్. ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారో, ఆయన ఎవరో ఒక పరాయి వ్యక్తి, ఒక స్ట్రేంజర్ నుంచి ఆ రోజు పునరుద్ధరణ క్రీస్తు ప్రభువుని కళ్ళారా ఏం చేశారు? చూశారు. 30వ వచనం. ఎప్పుడైతే వారు బలవంతం చేశారో ఇంకొక అనుభవం కూడా వచ్చింది. ఏమని రాసింది చూడండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి ప్రభు బలలో ఏం చేశారు? పాలు పంపలు. నువ్వు బలవంతం చేస్తే ప్రభువుని, నేను ఎప్పుడు దేవుడు ఆకలితో పంపించాడు. భోజనం రొట్టెను పట్టుకొని ఏం చేశాడు? వారికి భుజింపజేసి భోజనంలో కూర్చున్నప్పుడు రొట్టెను ఎత్తుకొని వారికి దేవుని ప్రభు బలలో ప్రభురాత్రి భోజనం వారికి అలవాటు చేయడం మాత్రమే కాదు, వారి కళ్ళు ఏం చేశాడంట? తెరిచాడంట. గాడ్ ఓపెన్ దెర్ ఐస్. చాలాసార్లు మన జీవితంలో మన కళ్ళు తెరవబడితే
ఆటోమేటిక్గా నువ్వు దేవుని చూసిన వాడు, బైబిల్ సెలవిస్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే గొప్ప కార్యాలు చేయట్లేదు మనం? చూస్తే కదా. మీరు అనొచ్చు, చూడాలంటే కళ్ళు తెరవాలి కదా. కళ్ళు తెరవాలంటే నువ్వు బలవంతం చేయాలి కదా. బలవంతం చేయాలంటే నేను దాటిపోతున్నావు, నువ్వేం చేయాలి? ఆపాలి కదా. చాలా ఫాస్ట్ చెప్తున్నాను. దాటి వెళ్ళిపోతా ఉన్నట్టు ఏం చేశారంట? బలవంతం చేశారు. అందుకొరకు మన సాంప్రదాయం మంచి సాంప్రదాయం. భోజనానికి పిలిచినప్పుడు ఏం చేస్తామండి? బలవంతం చేసి ఇక్కడ దాకా పెడతాం. వద్దు, నా వల్ల కాదంటే కూడా తినకపోతే అమ్మో అని చెప్పి నాకో ముద్ద, మా తాతతో ముద్ద, అన్ని లాస్ట్కి ఏం చేస్తామండి? పెడతాం. వాళ్ళు ఆ రోజు బలవంతం చేయకపోయి ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది. ఒక మాట చెప్తాను, బలవంతం చేయకపోతే యేసుప్రభు వారి జీవితంలో పరాయి వాడిగానే మిగిలిపోతాడు. ఏమైనా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పేవాళ్ళండి? వస్తూ ఉంటాం, మధ్యలో ఒక ఫ్రెండ్ కలిశాడు. ఎవరండి ఆయన అంటే, ఎవరో పరాయుడు. ఎక్కడి దాకా వచ్చాడు? ఊరి దాకా వచ్చాడు. తర్వాత ఏమాడు? స్ట్రైట్ వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు. అసలు ఏ దేవుని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ దేవుడే సాక్షాత్తు వాళ్ళతో ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. మూడో మాట, దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనం. ఇక్కడ దేవుడు ఎరికో ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దాటి వెళ్ళిపోతున్నాడు. నేషనల్ హైవేలో పోతా ఉన్నాడు. ఎరికోలో నేషనల్ హైవే అంట, జెరికో నేషనల్ హైవే, NH జెరికో 2 అని ఆ నేషనల్ హైవే ఎక్కేశాడు. యేసు ప్రభు శరవేగంగా వెళ్ళిపోతా ఉన్నాడు. హీ వాజ్ జస్ట్ గోయింగ్ అవే. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ బైబిల్ సెలవిస్తున్న సత్యం చూడండి. మార్క్స్ వార్త 10:49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా. చూడండి, ఎందుకు నిలిచాడు యేసు ప్రభువారు? వాస్తవంగా యేసు ప్రభువారు హైవేలో వెళ్ళిపోవాలి. దాటి వెళ్ళిపోతా ఉంటే ఒక ఆయన అరుస్తా ఉన్నాడు, అయ్యా దావీదు కుమారుడా దాటి వెళ్ళొద్దయ్యా, దావీదు కుమారుడా దాటి వెళ్ళొద్దయ్యా, అయ్యా దావీదు కుమారుడా దాటి వెళ్ళొద్దయ్యా అని అరుస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కోపం వచ్చి, అరే నోరు మీరా అని చెప్పి వచ్చి వాని యొక్క కేకలు వేస్తుంటే గొంతు ఏం చేస్తున్నారు? నొక్కేసే ప్రయత్నం చేశారట. ఎంత నొక్కితే వాడు అంత ఎక్కువ అరుస్తున్నాడు. ఈరోజు ఉందా నీకు అది? అండి నాకు అనారోగ్యం గొంతు నొక్కేసిందండి, అలసట గొంతు నొక్కేసిందండి, నాకు పరిస్థితులన్నీ చూసిన తర్వాత అండి దేవుని బతిమాలన్న మనసు, ఆశ, తృష్ణ గొంతు నొక్కేసాయనంటే మరి అట్లే నొక్కేస్తుంది సాతాను. వీడు ఎట్లా అంటాడు? ఎంత నొక్కితే అంత దేవుని కృప కొరకు అరుస్తా. The more you throttle me, the more you snub me, the more I will shout for the mercy of God. బైబిల్ సెలవుని చూడండి, ఎంత మంచి మాట రాస్తుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. చూడండి ఎంత మంచి మాట. ఎప్పుడు ఈ పోరాట పట్టి మనం విడిచిపెట్టకూడదు. మనం ఊరకుండు మని అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా ఎంత కేకలు వేశారంటే జాగ్రత్త వినండి, ఆలోచించండి. యేసుప్రభు వస్తున్నట్టే 1000 మంది వస్తారండి. మీరు ఆలోచించండి. యేసుప్రభు అంటే బహుజన సమూహం. ఆయన చూడండి బైబిల్లో 46వ వచనం, వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి, ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. బహుజన సమూహము, గ్రేట్ నంబర్ ఆఫ్ పీపుల్. తీమై కుమారుడు భర్తిమై గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన హైవే పక్కన కూర్చున్నాడు. కానీ అక్కడ బైబిల్ సెలవిస్తుంది బహుజన సమూహం యేసుప్రభు వెంటున్నారంట. ఆలోచించండి, ఒకవేళ మనంతనే ఉన్నారనుకుందాం, 3000 మంది ఉన్నారనుకుందాం. ఈ 3000 మంది యేసుప్రభు వస్తున్నారంటే వెనకాల గోల ఎట్లుంది? అందరూ అరుస్తున్నారు. మళ్ళా కూర్చొని సైలెంట్ వాక్యం వెంటలే అందరూ అరుస్తూ ఉన్నారు. వీళ్ళందరి అరుపులలో ఎక్కడో త్రోవ పక్కన కూర్చున్నవాడు జస్ట్ విన్నాడంట. ఏమని విన్నాడు? 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. మొదటి పాయింట్ విన్నాడు. వినుట వల్ల ఏమొస్తుంది? వాడు యేసు ప్రభు గురించి విన్నాడు, విశ్వాసం వచ్చింది, అంతే. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు. ఇప్పుడు ఎంత కేకలు వేశారంటే అక్కడ ఉన్న వేలాది మంది స్వరము కంటే ఈ వీడి స్వరము ఎక్కువైందట. ద డిజైర్, ద డెస్పరేషన్. మరి డెస్పరేషన్ అనే పదం వాడచ్చు. ఎంతంటే పిచ్చి, ప్రభా ఈ ఒక్కటే నా లైఫ్ టైం ఆపర్చునిటీ, అయ్యా ఒక్కసారి దాటి వెళ్ళొద్దయ్యా, దయచేసి నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అని అరుస్తూ ఉంటే అందరూ అంటారు, రే అరవకరా అని చెప్పి వాడిని నోరు నొక్కేసే ప్రయత్నం. బహుశా నీ జీవితంలో చాలామంది నోరు నొక్కేయచ్చు.
ప్రభా దావీదు కుమారుని కరుణించు 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 కరుణించని కేకలు గొంతు పిసికేసిండొచ్చు పరిస్థితులు. బహుశా అవమానము, నిట్టూర్పు, వేదన, అనారోగ్యము, గాయము, ఈ అన్ని సంఘటనలు బహుశా నీ కేకను ఈరోజు చిదిమేశాయా? ఎంత చిదిమేస్తే వాడంతా అరుస్తున్నాడంట. బహుశా ఈరోజు ఈ మాటలు విన్నావా? దేవుని కొరకు కేకలు వేసే శక్తి కూడా నాకు లేదండి, ఈరోజు అలసిపోయానండి. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావా? మనలో చాలామంది అంటారు, నేను అలసిపోయానండి, ఐ హ్యావ్ బీన్ టైర్డ్, నాకు శక్తి లేదు, ఇంకా శక్తి లేదు. వాడు అరుస్తున్నాడు, గట్టి బిగ్గరగా అరుస్తూ ఉంటే 48వ వచనంలో, ఊరకుండు మన అనేకులు వాని గద్దించిరు కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని మరీ ఎక్కువగా. ఈరోజు ఎంత అరుస్తే, ఎంత నోరు నొక్కేస్తే, ఫిల్ ద బ్లాంక్స్, ఇంకా అంత గట్టిగా దేవుని కృపను వేడాలి. నిన్ను ఎన్ని పరిస్థితులు గొంతు నొక్కేస్తే ఈరోజు తీర్మానించుకో, నువ్వు సతానాన్ని గొంతు నొక్కుతావా? నువ్వు ఎంత నొక్కితే ఇంకా అంత గట్టిగా అరుస్తావు. నువ్వు ఇంకా నొక్కుతావా? ఇంకా అరుస్తా. వాళ్ళని ఆపింది ఏందండి? దేవుని ఆకర్షణ, దేవుని మనసు ఆపింది ఏది? కేక. వాడి కేకలు దేవుని మనసుని ఏం చేసింది? ఆపేసింది. ఇంకొక వ్యక్తి, లూకాసు వార్త 19:1. లూకాసు వార్త 19:1. ఇక్కడ వీడికి రిసీవ్డ్ సైట్, అన్ని 6తో వస్తున్నాయి. రెస్క్యూడ్ ఫ్రమ్ ద స్టామ్, రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్. నంబర్ 3, రిసీవ్డ్ హిస్ సైట్, భర్తిమయ చూపును పొందాడు. 4వది లూకాసు వార్త 19:1, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19:1. ఇక్కడ కూడా నేషనల్ హైవే ఎరికో గుండా వెళ్తూ ఉన్నాడు యేసుప్రభువారు. లూకాసు వార్త 19:1, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించిన. జీసస్ వాస్ పాసింగ్ త్రూ జెరికో. పాస్డ్ అవే అనకండి, మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. మొన్న అంటే వాడు ఇంగ్లీష్ నేర్చుకొని జస్ట్ నో ప్రిన్సిపల్ పాస్డ్ అవే అని. ప్రిన్సిపల్ దాటి వెళ్ళాడని చెప్పడానికి పాస్డ్ బై అనడానికి పోయి ప్రిన్సిపల్ పాస్డ్ అవే అని వచ్చి ప్రిన్సిపల్ 100 టీం వచ్చి బాధారంట. అట్లా పాస్డ్ అవే కాదు, పాస్డ్ బై. దాటి వెళ్తూ ఉంటే ఎరికో పట్టణంలో, రండి అందరం కలిసి 3వ వచనం చదువుదాం. యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. జక్కయ్య అన్నవాడు పొట్టోడట. జక్కయ్య ఎవరండి? పొట్టోడైన గెట్టోడు. ఎందుకు తెలుసా? హృదయంలో ఏముందండి? ఆశ. ఏం ఆశ? యేసు ప్రభువు వారిని చూడాలి అంటే చూడడానికి కొరకు ఆయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఏమన్నా విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆయన ఎంపిక చేసుకున్న మార్గం చాలా మంచిది. ఏం మార్గం అంట? అందరం కలిసి 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఒక చెట్టు ఎక్కాను. ఏ చెట్టు ఎక్కాడు? సరే, మనం అర్థం చేసుకోవడం కొరకు చెట్టు ఎక్కాను అని ఉంది. ఏమెక్కాడండి? చెట్టు ఎక్కేసరికి యేసుప్రభు వారు దాటి వెళ్తున్నాడు. చెట్టు ఎక్కి అక్కడ నుంచి ఏసయ్యా దాటి వెళ్ళొద్దయ్యా, ఒక్కసారి నేను చూడాలని చెప్పి పాపం ఏం చేస్తున్నాడండి? ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చూడాలని ఇష్టపడతావో, యేసుప్రభుని కలుసుకోవాలని ఇష్టపడతావో, ప్రభు అంటాడు ఆశగల ప్రాణాన్ని, ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్ హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయనకి ఇష్టపడతాడండి, దేవునికి ఇష్టం. నువ్వు ఆశ ఉంటే నీకు బయలుపరుచుకుంటాడు, తను నీకు బయలుపరుచుకుంటాడు. అలా చెట్టెక్కేసరికి యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో. అయ్యా చూస్తానంటే చూడడం మాత్రమే కాదు, డైరెక్ట్గా నేను నీ ఇంటికే వస్తా, నీ చరిత్ర మారుస్తా, నీ భవిష్యత్తునే మార్చేస్తా. ఒక మాట చెప్పాలని ఆశపడతాను. చెట్టు మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. మ్రాను అంటే అది ఏది? అక్కడ సిలువ. క్రీస్తు వారు కలవరసలో ముగించిన ఆ చెట్టు ఆ కార్యం మీద నిలబడితే ఖచ్చితంగా సిలువ మీద నిలబడ్డప్పుడు క్రీస్తు ప్రభువు ఆకర్షితుడు అవుతాడు. దట్స్ వై వి నీడ్ టు స్టాండ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్ ఆఫ్ క్రాస్. క్రీస్తు అనే సిలువ విజయ భూమి మీద నిలబడి, అయ్యా నేను చూడాలని ఆశ ఉందయ్యా అంటే సిలువ ఎక్కి చూడు, సిలువ మర్మమును చూడు, సిలువ అనే చెట్టు మీదకి ఎక్కి, అయ్యా క్రీస్తు ప్రభు వారు నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అంటే అప్పుడు ప్రభు అంటాడు, రైట్, నేను చూడడం మాత్రమే కాదు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. హీ రిసీవ్ ద సాల్వేషన్ ఆర్ రివైవల్. ఉజ్జీవాన్ని పొందుకున్నాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. వీళ్ళందరూ కూడా ఎవరిని ఆపేశారండి? వీళ్ళందరూ ఎవరిని ఆపేశారు? యేసు ప్రభువుని ఆపేశారు కదా.
ఇట్లాంటి మనకి ఇన్స్పిరేషన్ కనపడవు. ఎట్లాంటి ఇన్స్పిరేషన్ వస్తుంది తెలుసా? యెహోషువ సూర్యుని ఆపేశాడు. భలే ఉంది బ్రదర్ మెసేజ్. ఏది? యెహోషువ సూర్యుడా ఆగిపో అంటే ఇంకప్పుడు మనం కెమెరా జూమ్ చేస్తాం, సూర్యుడు ఆగిపోయాడు, టైం అలా ఆగిపోయింది. ఒక్కసారి ప్రపంచం నిశ్శబ్దం అంటే ఎంత ఇంకక్కడ స్టార్ట్ అవుతుంది మనకు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆఫ్టర్ ఆల్ సూర్యుని ఆపాడు ఎవరు? యెహోషువ. వీళ్ళు ఎవరు తెలుసా? సూర్యుణ్ణి సృష్టించిన దేవుణ్ణి ఆపారు. ఏది గొప్ప? ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్ప అండి? నా దృష్టిలో యెహోషువ కంటే వీళ్ళే గొప్ప కాదంటారా? యెహోషువ గొప్పనా? ఒకరోజు ఆపితే ఏందండి నష్టం? ఏంది నా పెద్ద ఫరకేం పడదు. కానీ వీళ్ళు ఎవరిని ఆపారు? సూర్యుని సృష్టించిన దేవుణ్ణి ఆపారు. ఈరోజు అదే వెపన్ మన చేతిలో ఉంది. అదే వెపన్ నీ చేతిలో ఉంది. సూర్యుని ఆపాల్సిన అవసరం లే, వర్షాన్ని ఆపాల్సిన అవసరం లే, ప్రకృతిని ఆపాల్సిన అవసరం లే. దాన్ని సృష్టించిన సృష్టికర్తనే నీ దాటి వెళ్తా ఉంటే, అయ్యా ఒక్కసారి ఆగయ్యా, ఒక్కసారి నన్ను చూడయ్యా. పరిశుద్ధాత్మ దేవుని కదలిక బైబిల్ సెలవిస్తుంది. ఆయన ప్రతిసారి ఆత్మ గలతీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం త్వరగా ముగిస్తున్నాం. జెనెసిస్ చాప్టర్ 1-2 మొదటి పేజ్ 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆత్మ ఎలా ఉందంట? అల్లాడుతూ ఉందంట. అల్లాడడం అంటే ఇలా ఇలా కొట్టుకుంటా ఉందంట. మూవింగ్ ఎవ్రీడే, మూవింగ్ 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 హియర్ అంతా. అందుకొరకు పరిశుద్ధాత్మ గురించి రాస్తుంది. గాలి ఎటు వీచునో మనకు తెలియదు కదా, అటువల్లనే పరిశుద్ధాత్మ దేవుని కార్యం కూడా ఎలా ఉంటుందండి? ఎటు పోతుందో తెలియదు, అల్లాడుతూ ఉంటుందంట. అభిషేకానికి గుర్తు పాత నిబంధనలు మనందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట, దేవుడు రెండంతల ఆత్మాభిషేకం గురించి ఒక మంచి మాట రాస్తుంది. రండి చదువుదాం. ఇక్కడ ఒక స్త్రీ తను శూన్యమిరాలు తన పెనిమిటిని చూచి అంటా ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు. వస్తున్నాడు పోతున్నాడట. ఎవరండి వస్తూ పోతుంది? దైవజనుడైన ఎలీషా. ఇంకో మాటలో మనకు అర్థం చేసుకోవడం కొరకు, ఎలీషా అంటే రెండంతల అభిషేకం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అన్వయించుకోవడానికి కొరకు. ఇప్పుడు ఎలీషా ప్రాంతంలో ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడో పోతున్నాడు. ఇట్స్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ కమింగ్ అండ్ గోయింగ్. అయితే ఈ శూన్యమిరాలు అంటుంది, అయ్యా పెనిమిటితో అంటుంది, వస్తూ పోతూ ఉన్నాడు కదా, నాకు మనసులో ఒక భారం వచ్చింది. ఏంటా భారం? 9వ వచనం చదువుదామా? మన యొద్దకు వచ్చుచూ పోచున్న వాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా అందులో బస చేయవచ్చునని. He shall reside whenever he comes. He should not be a bystander who comes and goes. వస్తూ పోస్తున్న వాడు లాగా ఉండకూడదయ్యా. ఆయన వచ్చినప్పుడు మన దగ్గర ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు బస చేయాలి. హోలీ స్పిరిట్ గాడ్ షుడ్ రిసైడ్ విత్ అస్. ఆయన మనతో ఉండాలంటే ఆయనకి ఏం చేయాలి? ఒక గది కట్టించాలి. యూ షుడ్ మేక్ అ స్పేస్ ఫర్ హిమ్. జాగ్రత్త వినండి, మనం ఏం చేయాలి? స్థలం ఇవ్వాలంట, గది కట్టించాలంట. అయితే ఆ మన గది కట్టించాలి. దాంట్లో ఒక మంచము, ఒక దీపస్తంభము, తర్వాత ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆశ ఏంటంటే వస్తూ పోతున్నాడు కానీ ఆగట్లేదు. హీస్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్, దాంట్లో వెళ్తున్నాడు. ఈసారి అలా కాదు, ఆయన వచ్చి మన దగ్గర ఏం కావాలి? బస చేయాలి, ఉండాలి మనతో పాటు. ఎప్పుడైతే ఆ రూమ్ స్పేస్ క్రియేట్ చేసిందో చూడండి, 10వ వచనంలో గోడ మీద ఒక చిన్న గది కట్టించిందంట. అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచింది. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఏమైంది? ఆ రూమ్ కడితే ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కూర్చొని ఖాళీగా వెళ్ళిపోయాడా? ఏ గేహజీ ఆమెకేం అవసరం ఉందో కనుక్కో. ఆమెను అడుగుతా అని చెప్పలేదు. కేజీ వచ్చి అన్నాడు, పనివాడు వచ్చి అన్నాడు, పిల్లలు లేరమ్మా. అయ్యా ఆమెకి పిల్లలు లేరు.
అభిషేకము ద్వారా, ఆతిథ్యము ద్వారా బస చేయడానికి ఎప్పుడైతే ప్రయాసపడిందో, ఆ మేడగది కట్టించిందో, దేవుడు ఆ తల్లికి ఎవరినిచ్చాడు? కొడుకునిచ్చాడు, కుమారునిచ్చాడు, ప్రవక్త బహుమానం ఇచ్చాడు. ద గిఫ్ట్ ఆఫ్ ద ప్రాఫిట్, ప్రవక్త బహుమానం ఇచ్చాడు. ఈరోజు ప్రశ్న, ప్రవక్త బహుమానం ఇస్తే అది శాశ్వతంగా ప్రవక్త బహుమానం ఉండిపోయిందా? ఉండలేదు. ఒకరోజు తలపోయిన అని చెప్పి వాడు ఏమాడండి? చనిపోయాడు. మనలో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అభిషేక్తులు ఉంటే, అభిషేకం ఉంటే వచ్చినట్టే వచ్చింది, ఏమైంది ఈరోజు? పోయిందా? ఇజ్ ఇట్ ట్రూ అనాయింటింగ్? నిజమైన అభిషేకమేనా? ఆ శవాన్ని తీసుకొని ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె ఒకప్పుడు ఏం చేసిందంట? వచ్చుచూ పోవచ్చున్నాడు. కానీ ఇప్పుడు ఏ గిఫ్ట్ అయితే, ఏ రూమ్ అయితే ఆ అభిషక్తుని కొరకు కట్టించిందో, డెడ్ బాడీని తీసుకెళ్ళి 20 వచనం చూడండి, ఎంత మంచి మాట. 2 Kings chapter 4 verse 4:21. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకి వచ్చి 21 వచనం చదువుదామా. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని చనిపోయాను. 21. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయట. దైవజను మంచం ఎక్కడుంది? పైన గది, మేడగది మీద ఎప్పుడైతే ఆ ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం, ప్రవక్త కొరకు ఏర్పరిచిన ప్రాంతం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అభిషేకం ఉండాలి అని ఆశపడిన ప్రాంతం, అభిషేకం చేత నింపబడిన ఆ గది, ఆతిథ్యం ఇచ్చిన గది, సమస్య వస్తే తీసుకొచ్చి డైరెక్ట్గా డెడ్ బాడీని ఎక్కడ పడుకోబెట్టింది? అదే మంచం మీద పడుకోబెట్టింది. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే దూరం చూస్తున్నాడు, ఏదో తేడాగా ఉందని చెప్పి ఎలీషా అన్నాడు, గెహజీ పోయి చూడిపోను. గెహజీ అడిగాడు, ఏంటమ్మా వస్తున్నా అంటే, అంత మంచిదే. నిజమా? దైవజన్ అడుగుమన్నాడంటే, అంత మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. వీడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అంత బాగానే ఉందంట కదా అని ఎవరు చెప్పారు? గెహజీ చెప్పాడు. ఆమె అక్కడ వానికి చెప్పలేదు, ఎవరికి? గెహజీకి చెప్పలే. డైరెక్ట్గా ప్రభు ఎలీషా దగ్గరికి వచ్చి బోరమని ఏడుస్తూ ఉంది. పక్కన ఉన్న గెహజీకి ఏమనిపించుండొచ్చు? ఏమనిపించవచ్చు? ఒళ్ళు మండిండొచ్చు, ఈగో కాలిండొచ్చు. ఏమని? నేను అడుగుతేనేమో ఆల్ ఈజ్ వెల్ అనింది, ఆయన అడుగుతేనేమో బోరమని ఏడుస్తుంది. నేనేమో పిచ్చోడ్నా? నేనేమైనా వేస్ట్గా అన్నా? అనిపించదా? అనిపిస్తా లేదండి? మనసు పెట్టుకున్నట్ట. పాపం ఎలీషా అన్నాడు, నా కర్ర తీసుకుపోయి ఆ రూమ్ తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసి ప్రాణం చేసి రాపో, వాడు బతుకుతాడంటే కర్ర తీసుకెళ్ళి. విశ్వాసం లేదు వీడికి. ఎవరికి? గేజీకి విశ్వాసం లేదు. కర్ర పట్టుకున్నాడు, పోయాడు, అల్లాడిచ్చాడు కిందకి పైకి. రిజల్ట్ రాలే. రెడీగా కర్ర పట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం పని చేయాలి, అభిషేకం అంతా చూస్తున్నాడు. ఎందుకు అంత ఒళ్ళు మండింది? నాకు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు నన్ను పంపిస్తే మళ్ళీ ఏడుస్తా ఉందని చెప్పి పోయినాడు. కాలి కర్ర పట్టుకొని వచ్చాడు. ఏం జరగలేదు. మన చూసి ఏమంటాం తెలుసా? నాకు తెలుసు, ఏమి జరగదని నాకు తెలుసు. మళ్ళీ పైనుంచి ఏమంటాం తెలుసా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం అందరం కలిసి 28 వచనం యథార్థంగా చెప్పింది. ఆ రోజు షూనేమిరాలు ఏమని తెలుసా? అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడైన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనచి, నాకు భ్రమ పెట్టొద్దయ్యా, పెట్టి నా చేతికిచ్చి లాగేస్తే. ఆ రోజే చెప్పాను కదా, నాకు వద్దు అన్నాను. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, వచ్చి కోల్పోయే నొప్పి తట్టుకోలేదానికంటే అందరు అదే బోట్లో ఉన్నట్టున్నా, రాకపోయినా పర్లే. అప్పుడు అంటా, నన్ను మోసం చేయొద్దు, నన్ను భ్రమ పెట్టొద్దు. బాధ ఏంటంటే, వచ్చి ఆ గాయం కంటే లేకుండా సఫర్ అవుతా, కానీ వచ్చిన తర్వాత ఆ పెయిన్ మాత్రం తట్టుకోలేను. భ్రమ పెట్టొద్దు. నా రోజు అడిగానే నిన్ను,
మోసం చేయొద్దన్నా. ఎందుకయ్యా నన్ను మోసం చేశాను? నా ఎమోషన్స్ ఎందుకు ఆడుకున్నాయా? ఏదైతే నా ప్రాణంగా భావించానో, వద్దు నాకు పిల్లలు లేకపోయినా బతికేస్తాను, నేను నా బంధువులతో బాగున్నా, నా స్వపరివారంతో బాగున్నా, నాకు సమస్తం ఉందని ఆ రోజు చెప్పినా కదా నేను నీకు. ఎందుకంటే ఈ గాయం వస్తే తట్టుకోలేని నాకు తెలుసయ్యా. ఇచ్చినట్టే ఇచ్చి ప్రవక్త బహుమానం లాగేసుకున్నావు. ఒక మంచి మాట అంటాం చూడండి, సమస్యలు రావని కాదు. అభిషేకం ఉన్న దగ్గర సమస్యలు రావు అనుకుంటే పొరపాటు. అభిషేక్తుడు ఉన్న దగ్గర సమస్యలు రావు అనుకుంటే పొరపాటు. దేవుడు అభిషేక ఫలముగా ఇచ్చినప్పుడు సమస్యలు వస్తాయి. కానీ ఆమె చేసిన మంచి పని చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, అద్భుతమైన మాట. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, అందరము కలిసి లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్ స్ట్రైట్ అవే టు వర్స్ 30. అందరం కలిసి చదువుకుందాం. 30. తల్లి ఆ మాట విని, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. నేను నిన్ను విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ. దాటి వెళ్ళిపోతున్నా ఎలీషా. ఆ రోజు నేను ప్రార్థన చేసింది ఏంటంటే, దాటి వెళ్ళొద్దీనా, వచ్చి మనతో బస చేయాలని చెప్పి ఆ రోజు ఆశపడింది తప్ప. ఒకవేళ ఆ రోజు ఆశపడింది తప్ప అయితే, నేను అడగకుండా నేను వరం ఇచ్చింది నా తప్ప అయితే, అలాంటి వ్యక్తి చచ్చిపోతే ఈరోజు విడిచిపెట్టి గెహజీని పంపిస్తానంటావు. యెహోవా జీవంతోడు నీవు రాకపోతే ఇక్కడి నుంచి నేను కదిలేది లేదో. అభిషేక్తుడు కదిలాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండబడిన 2 ఆత్మాభిషేక్తుడు కదిలాడు, వెళ్ళాడు. ఏ గది అయితే ప్రవక్త కొరకు ఏర్పాటు చేసిందో అదే గదిలో శవం ఉంటే అదే గది అద్భుతాల గదిగా మార్చబడింది. ఈతగాడి కుమారుడు, ఈమె కుమారుడే కదా, చనిపోయినవాడు తిరిగి బ్రతికాడనే సాక్ష్యము. ఈమె 7 సంవత్సరాలు కోల్పోయిందంతా కూడా ఇంట్రెస్ట్తో పాటు వడ్డీతో పాటు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడడానికి కారణమైంది ఆ యొక్క కుమారుని యొక్క సాక్ష్యం. ఈరోజు దేవుడు దాటి వెళ్ళిపోతున్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుని పోలిక ఎప్పుడు జీవజల నదులతో పోల్చబడింది. నది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. నది ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండదండి. చెరువు స్టాగ్నెంట్గా ఉంటుంది. చెరువు స్టాగ్నెంట్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ స్టాగ్నెంట్ ఉంటుంది. కానీ నది పారుతుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు పారుతుంటాడు. నది పారుతున్నప్పుడు నదిలో అన్ని వనరులు, జీవరాశులు, వాగ్దానాలు అన్నీ కూడా దాంట్లో పొందుపరచబడుతుంటే, ఆ పారుతున్న జలనదిని, పరిశుద్ధాత్మను కదలికను, డోంట్ లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గో సైలెంట్లీ అవే దిస్ మార్నింగ్. ఉదయకాలం దేవుని సేవకుని అడుగుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు నుంచి నీ చెవులు వింటున్నప్పుడు నీ ముఖాముఖిగా పరిశుద్ధాత్మ నిలబడి సంధిస్తుంటే దాటి వెళ్ళనీయకో. డోంట్ లెట్ హిమ్ పాస్ బై సైలెంట్లీ. ఎన్ని వారాలు వదిలేసావు, ఎన్ని సంవత్సరాలు వదిలేసావు. ఇలాగే లైఫ్ టెంపుల్ 5 సంవత్సరాలు ఉన్నాయి. వాక్యం వింటున్నావు, పరిశుద్ధాత్మ కదలికను కళ్ళ ముందే దాటి వెళ్ళిపోతా ఉంటే ఏమి పట్టదనట్టు ఉంటున్నావా? ఈ 5 సూర్యుని ఆపలేకపోయారేమో, కానీ యేసు ప్రభుని ఏం చేశారు? ఆపేశారు. పరిశుద్ధాత్మని ఏం చేశారు? ఆపేశారు. ఈరోజు ప్రభా దాటి వెళ్ళొద్దయ్యా, దయచేసి ఇది నా పరిస్థితి, నేను విడిచిపెట్టి, జీవముతోడు యెహోవా జీవంతోడు నేను విడిచిపెట్టనయ్యా అని చెప్పి శపథం చేస్తూ ఆ రోజు శూనేమిరాలు పట్టుకుందే. అదే గది శ్మశాన వాటికగా మిగిలాల్సిన డెడ్ బాడీకి నిలమైన ఆ గది చరిత్రలు స్థాపించడానికి కారణమైన గదిగా మార్చబడింది. ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానం కలిగిందో, ఎక్కడ ఇక నా వల్ల కాదని చెప్పి బాధపడుతూ వచ్చావో అదే ప్రాంతంలో రెట్టింపు ఘనతకు పాత్రలను దేవుడు ఈరోజు వాక్యాన్ని దీవించి అద్భుతాల వర్షం నీ కుటుంబంలో జరిగించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, యథార్థంగా ప్రార్థన చేస్తాం. ఈ సందర్భంలో బలలో ప్రవేశించక మునుపు ఈరోజు ఈ ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా దాటి వెళ్ళొద్దయ్యా, ప్లీజ్ డోంట్ పాస్ అవే, డోంట్ పాస్ బై మీ. దయచేసి దాటి వెళ్ళిపోవద్దు పరిశుద్ధాత్మ దేవా. అయ్యా యేసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దు అని చెప్పి ఈరోజు యథార్థంగా ప్రార్థన చేయాలి నీకు ఆశ ఉంటే నీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. వి వాంట్ టు ప్రే ఫర్ యూ. నీ పరిస్థితి ఏదైనా సరే, అది శరీర పరిస్థితి కావచ్చు, ఉద్యోగ పరిస్థితి కావచ్చు, ఆత్మీయ రుగ్మత కావచ్చు, లేదా ఆత్మీయంగా చల్లారిపోయిన జీవితం కావచ్చు, వేదనలో మిగిలిపోయిన జీవితం కావచ్చు, మూగపోయిన జీవితం కావచ్చు, లేదా తల దించుకునే పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే, వాట్ ఎవర్ మే బీ టుడే, ఏదైనా పరిస్థితి కావచ్చు. వద్దయ్యా, వద్దు, వారాలు దాటిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఈరోజు దేవుని కదలికను చూడకుండా ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దాటి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తావా? డోంట్ లెట్ దట్ హ్యాపెన్ డియర్ బ్రదర్. దయచేసి ఆ పరిస్థితి తీసుకొని రావద్దు. ఈరోజు ప్రభా దాటి వెళ్ళకయ్యా, ఇది నా పరిస్థితి, ఒక్కసారి నన్ను తాకు. ఐ వాంట్ టు హోల్డ్ యూ. నీ వస్త్రపు చెంగును తాకాలని ఇష్టపడుతున్నాను ప్రభా. ఈరోజు నీ పాదాలు పట్టుకోవాలని ఆశపడుతున్నాను ప్రభా. యెహోవా జీవంతో నేను విడిచిపెట్టనయ్యా. ఈరోజు దేవునితో పెనుగులాడడానికి ఆశ ఉందా? నిజంగా దేవునితో పెనుగులాడడానికి ఆశ ఉన్నట్లయితే ఈరోజు నీకు ప్రార్థన చేస్తాం. ఎవరెక్కడున్నా సరే ప్రభా దయచేసి నన్ను సందర్శించు. ప్లీజ్ విజిట్ మీ వన్స్. ఒక్కసారి నన్ను తాకు ప్రభా. నా పరిస్థితిని బయట చెప్పుకోలేకపోతా ఉన్నాను. ఈరోజు
ఈరోజు నువ్వు దాటి వెళ్ళొద్దని మనవి చేస్తున్నా ప్రభా. ఈ తుఫానులో కొట్టుకుపోయే పరిస్థితి నాది. దేనికి భయపడుతున్నాను? గాలిని అణిచే దేవుణ్ణి చూస్తున్నాను, కానీ ఆయన దాటి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది ప్రభా. దయచేసి ఈరోజు నన్ను దర్శించు. ప్లీజ్ విజిట్ మీ న్యూలీ. నూతన కోణంలో నన్ను దర్శించు ప్రభా. ఒక్కసారి నన్ను తాకు. డోంట్ పాస్ బై మీ. నన్ను దాటి వెళ్ళిపోకు ప్రభా. దాటి వెళ్ళుకో ప్రభా. కేక వేయాలని నీకు ఆశ ఉందా? మనసులో ఒక చిన్న కేక, ఆక్రందన కేక వేయాలని నీకు ఆశ ఉందా? అయ్యా దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దని ఈరోజు యథార్థంగా ప్రార్థన చేయాలి. నీకు ఆశ ఉంటే నీకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో దేవుడిని తాకాలని ప్రార్థన చేస్తాం. నువ్వు చేయి పైగా చూపించు. బల్ల కొరకు కాదు, దేవుని స్పందన కొరకు, పరిశుద్ధాత్మ కదలిక కొరకు. అయ్యా ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా అని దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్లీజ్ లార్డ్, ప్లీజ్ వన్స్ టచ్ మీ. ఒక్కసారి నన్ను తాకు ప్రభా. దయచేసి నన్ను విడిచిపెట్టకు ప్రభా. దయచేసి నా సమస్య ఇలాగే విడిచిపెట్టకు నాయన. ఒక్కసారి నా కుటుంబ పరిస్థితిని తాకు ప్రభా. నా యొక్క అనారోగ్య స్థితిని తాకు ప్రభా. నా పరిచయ జీవితాన్ని ఒక్కసారి తాకు ప్రభా. నా జీవితాన్ని ఒక్కసారి ముట్టు ప్రభా. యెహోవా జీవితంతో నేను విడిచిపెట్టి వెళ్ళను ప్రభా. ఒక్కసారి నువ్వు తాకుమని ఇష్టపడుచున్నాను. భూమి నిరాకారంగా చీకటిగా శూన్యంగా ఉంటే దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఆయన కలుగుగాకన్న మాట పలుకుతే భూమి అందంగా చిత్రీకరించబడింది. ఎంత అందంగా మార్చబడింది. అయ్యా ఒక్కసారి నన్ను తాకు ప్రభా. నా పరిస్థితి నీకు మాత్రమే చెప్పుకోగలుగుతాను. ఎవరు చెప్పుకోగలను ప్రభా? హూమ్ కెన్ ఐ షేర్? ఎవరికి పంచుకోవాలి నేను? నా పరిస్థితి నీకు తప్ప గేహాజీ ఎవరికి పంచుకోను నేను. నీ పాదాల చెంత నీ పరిశుద్ధాత్మను పట్టుకొని వేలాడుతున్నాను. అయ్యా యేసు ప్రభా, నిన్ను కాళ్ళు పట్టుకొని వేలాడుతున్నాను ప్రభా. ఒక్కసారి నన్ను తాకు ప్రభా. ఒక్కసారి నన్ను తాకు ప్రభా అంటే ఈ 5 మంది జీవితాలు మార్చిన దేవుడు ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. ఉద్దేశంతో ఈరోజు ఈ వాక్యం విడుదల చేశాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యం చేస్తానన్నాడు. గాడ్ వాంట్స్ టు డూ ఎ మైటీ వండరస్ వర్క్ టునైట్. ఈ రోజు అద్భుత కార్యం నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. యథార్థంగా కన్నిటి ప్రార్థనతో ప్రభా దాటి వెళ్ళదని ప్రార్థిస్తున్నావా? చేతుల పైకి తన సహోదరి దేవుని దీవించును గాక. అద్భుతములు దేవుని జీవితంలో జరిగించును గాక. ఏ ప్రార్థన మనమైతే నీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు దయచేను గాక. దేవుని ఆత్మ కదలిక నీ హృదయాన్ని తాకును గాక. నీ శరీరాన్ని తాకును గాక. నీ సమస్యకు పరిష్కారం వచ్చును గాక. మే ద మైటీ పవర్ఫుల్ మూమెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివైవ్ యు ఫ్రెష్. దాటి వెళ్లకుండా దేవుని ఆత్మ నిన్ను కదిలించును గాక. ప్రార్థన చేస్తాం. తండ్రి, యథార్థంగా తలలు చేయి పైకెత్తిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి ప్రభా, ఒక్కసారి తండ్రి, వారి చేతులను చూచుచున్న దేవుడవు కదా ప్రభా. వారి సమస్యను మీరు ఎరిగిన దేవుడవు కదా. ఒక్కసారి నాయనా దాటి వెళ్ళొద్దని మనవి చేస్తూ ఈ ప్రార్థయపడుతున్న ప్రార్థనకు ప్రభు ఒక్కసారి మీరు ఆగి సూర్యుడు ఆగకపోయినా పర్లేదు, సూర్యుని నిర్మించిన తండ్రి ఆ యొక్క నీతి సూర్యుని యేసు ప్రభువా ఒక్కసారి ఆగి బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను కరుణించమని ప్రార్థిస్తున్నాం. నీటిని కదిలించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం. వెంటనే దేవుని కార్యం అద్భుతముగా మార్చబడును గాక. స్వస్థత కలుగును గాక. ఉజ్జీవం క్రగులును గాక. కోల్పోయిన ప్రాంతంలో, తలదించుకున్న ప్రాంతంలో తిరిగి ఘనత కలుగును గాక. రెట్టింపు ఘనత పాత్రలవుతూ ఇదే యెహోవాకు అన్న మాట నెరవేర్చబడును గాక. దయచేసి బిడ్డల పక్షంలో తిరిగి నూతన కార్యము స్థిరపరచమని ప్రార్థిస్తూ నీ దర్శనం ఎంత బలమైనదో ఒక్కసారి ముద్రించమని మీ కృపాకార్యంకి అప్పగిస్తూ ఈ వాక్యం నెరవేర్చడం వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.